దొండకాయ ఉల్లికారం పట్టెడన్నంలోకైనా కూసింత ఉల్లికారం వేసుకుంటే సరిపోతుంది. చాలా కమ్మగా, నోటికి రుచిగా, తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా కడాయిలోకి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని సగం వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే 2 ఎల్లిపాయలు, అలానే కొంచెం చింతపండు వేసుకొని సగం వరకు ఫ్రై అయితే సరిపోయిద్దండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసుకొని సగం వరకు బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గితే సరిపోయిద్దండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలానే ఈ ఉల్లికారం వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఉల్లికారం వేసుకొని 5 నిమిషాల పాటు తక్కువ మంట మీద బాగా మగ్గించుకోవాలండి. ఇలా కలుపుతూ ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు మగ్గిన తర్వాత ఆఖరిన కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని రైస్లో కలుపుకొని తిన్నారంటే నిజంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.